మిస్టర్ బచ్చన్ టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో పాటు టైటిల్ కి రవితేజ స్టైల్ కి మ్యాచ్ అవ్వడంతో సినిమా మీద ఫస్ట్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి తోడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద బస్ క్రియేట్ చేసింది. మరి మిస్టర్ బచ్చన్ అటు రవితేజతో పాటు హరీష్ కి బ్రేక్ ఇస్తాడా? రవితేజ, హరీష్ శంకర్ రెండు పవర్ హౌస్ ఎనర్జీలు. ఈ కాంబినేషన్ లో సినిమా ఎలా ఉంటుందో ఆల్రెడీ మిరపకాయ సినిమాలో చూశారు ఆడియన్స్. అయితే అప్పటి లెక్కలు ఇప్పటి అంచనాలు వేరు. అందుకే ఈసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ కాంబినేషన్ కి ఉన్న హైప్ కి శాంపిల్ చూపించిన టీజర్ ఈసారి ఇద్దరికి హిట్ ఇచ్చేలానే కనిపిస్తోందంటున్నారు ఫ్యాన్స్. రవితేజ, హరీష్ శంకర్ ఇద్దరు కెరీర్ లో కొంచెం డల్ స్టేజ్ లోనే ఉన్నారు. రవితేజ 2 ఏళ్ల నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్లాఫ్ల్లో ఉన్నారు. ధమాకా తర్వాత వచ్చిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. అటు హరీష్ శంకర్ కూడా అప్పుడెప్పుడో 5 ఏళ్ల క్రితం వచ్చిన గద్దలకొండ గణేష్ తో హిట్ కొట్టి ఆ తర్వాత ఏ సినిమాని చేయలేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ తో సినిమా స్టార్ట్ చేసినా ఆగిపోయింది. అందుకే 5 ఏళ్ల తర్వాత మిస్టర్ బచ్చన్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు ఈ ఇద్దరు. ప్రెజెంట్ మిస్టర్ బచ్చన్ సక్సెస్ హరీష్ కి, రవితేజకి చాలా అవసరం. అందుకే కొత్త హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో పాటు విలన్ గా జగపతి బాబు, యాక్షన్, డ్రామా ఇలా మాక్సిమం హిట్ ఎలిమెంట్స్ తోనే సినిమాని రెడీ చేస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ అయిన రైడ్ సినిమాని తెలుగులో మిస్టర్ బచ్చన్ గా రీమేక్ చేస్తున్నారు. సినిమాల్ని ఎప్పుడూ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే రవితేజతో పాటు హరీష్ శంకర్ కూడా యాడ్ అవడంతో లాస్ట్ ఇయర్ ఎండ్ కి మొదలైన మిస్టర్ బచ్చన్ ఈ ఆగస్టు 15న రిలీజ్ కి రెడీ అవుతోంది. హరీష్ శంకర్ తన కెరీర్ లోనే సూపర్ ఫాస్ట్ గా మిస్టర్ బచ్చన్ ని తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగినట్టు టాక్. ఇవన్నీ చూస్తుంటే రవితేజ, హరీష్ ఇద్దరు ఈసారి ప్లాఫ్లకి బ్రేక్ వేసి బ్లాక్ బస్టర్ కొట్టాలనే కనిపిస్తోందన్న టాక్ అప్పుడే ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.